హలో ఎవ్రీవన్, నా పేరు ధనుంజయ. సో ఇక్కడ మీకు నేను ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ గురించి, ఆ నోటిఫికేషన్ గురించి చెప్పడానికి ఈ వీడియో నేను తయారు చేస్తున్నాను. సో ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. దాని యొక్క లాస్ట్ డేట్ కూడా దగ్గరకు వచ్చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే మీరు ఎంత తొందరగా అప్లై చేస్తే అంత మంచిది. ఎందుకంటే లాస్ట్ అవర్స్లో అప్లై చేసి రష్ ఫీల్ అయ్యే కంటే ముందుగానే అప్లై చేసి కొంచెం కన్వీనియంట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి మిస్టేక్స్ కూడా ఉండవు. సో ఇంకా చాలా మంది నన్ను అడగడం ఏ విధంగా అడుగుతున్నారంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ మీద ఒక వీడియో చేయండి, ఏ విధంగా ఉంటుంది జాబ్ ప్రొఫైల్, అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫీ ఎంత, ఏ రీజియన్కి అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎగ్జామ్ ఫీ ఎంత, ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ గురించి, వీటన్నిటి గురించి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ మనం చూసుకుందాం. ఇక్కడ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఉన్నదండి. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2021. ఇది ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్. కానీ ఎప్పుడు మనకి ఇది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంటే 2022లో ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు మనకి నోటిఫికేషన్ స్టార్ట్ అయింది అంటే మార్చ్ 22 ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ దీన్ని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 30th ఏప్రిల్ అండి. ఎలాంటి లేట్ ఫీ లేకుండా, ఎలాంటి పెనాల్టీ లేకుండా మనం 30th ఏప్రిల్ లోపు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 అనేది మనకి జూలైలో ఉంటుందండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క ఎగ్జామ్ పేపర్ 1. పేపర్ 2 అనేది ఇంకా మనకి ఎప్పుడు అనేది నోటిఫై చేయలేదు. సో దీన్ని తర్వాత మనం గమనించుకోవచ్చు. నెక్స్ట్ సార్, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎంటీఎస్ అనేది ముందుగా మీకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి చెప్పడం జరగదండి ఎప్పుడు. అదేవిధంగా హవల్దారి, అదేవిధంగా సిబిఐసి అండ్ సిబిఎన్లో ఎన్ని ఉన్నాయి అనేవి 3603 అనే వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎంటీఎస్ కూడా ఒక నియర్ 5000 వరకు ఉండడం జరుగుతుంది. టోటల్గా 8000 అనేది మనం గమనించవచ్చు. నియర్ 8000 to 9000 వేకెన్సీస్ అనేవి మనం ఇక్కడ గమనించవచ్చు. రైట్, నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది నాన్ టెక్నికల్ అండి ఈ పోస్ట్ అనేది. ఇంకా డీటెయిల్లోకి వెళ్ళే కొలది చూసినట్లయితే మన ఇండియన్ సిటిజన్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది 1997 జనవరి 2 తర్వాత పుట్టిన వ్యక్తి, అదేవిధంగా 2004 జనవరి 1 లోపు పుట్టిన వ్యక్తి వరకు మాత్రమే అర్హులు. అంటే 18 to 25 years ఉండాలి ఒక క్యాండిడేట్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి అప్లై చేసుకోవాలి అంటే. సో ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది సపరేట్ కేటగిరీకి సపరేట్గా ఉండడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, మిగిలిన వాటికి కూడా ఏజ్ క్రైటీరియా అనేది ఒక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే candidate must have passed matriculation examination or equivalent from a recognized board. 10th class పాస్ అయిన ఒక వ్యక్తి ఎస్ఎస్సి ఎంటీఎస్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకే సార్, ఎలా అప్లై చేసుకోవాలి వీటి అన్నిటి గురించి కూడా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ ఎంత సార్ అంటే అప్లికేషన్ ఫీ 100 రూపీస్. ఎప్పటి లోపు పే చేసుకోవచ్చు అంటే అప్ టు May 2 లోపు ఫీ అనేది పే చేసుకోవచ్చు. సార్ ఎలా పే చేయాలి అంటే ఆన్లైన్, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు.
ప్రిఫర్ చేస్తాను అంటే ఆన్లైన్లో ఫీ అనేది పే చేసుకోవడం బెటర్, మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఫ్యూచర్లో ఉండదు. రైట్, ఈ అప్లికేషన్ మీరు ఫిల్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఫీ పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ కూడా మనకి ఒక 4 days అనేది ఇవ్వడం జరుగుతుంది. May 5th నుంచి May 9th వరకు అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి మీకు ఒక ఛాన్స్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్ చూసుకున్నట్లయితే మనది సదరన్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. ఈ సదరన్ రీజియన్ అనేది రైట్, ఈ సదరన్ రీజియన్లో ఉండే స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. ఈ సదరన్ రీజియన్కి ఇక్కడ సెంటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు దగ్గరలో ఈ తెలుగు స్టేట్లో చూసుకున్నట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది? ఈ ఎగ్జామినేషన్, ఈ MTS ఎగ్జామినేషన్ అనేది 2 stagesలో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ అనేది పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. ఇందులో మనకి 4 sections ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ మీన్స్ మ్యాథ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్. ప్రతి సెక్షన్ కూడా 25 marks. టోటల్ టైం అనేది 90 minutes అంటే 1.5 hour, గంటన్నర అనేది ఎగ్జామ్ అండి. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎక్స్ట్రా టైం కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ పేపర్ 1 అనేది ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్. నెక్స్ట్, పేపర్ 2 అనేది ఎలా ఉంటుంది? ఈ పేపర్ 2 అనేది ఒక ఎస్సే. పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్ అండి. ఈ డిస్క్రిప్టివ్ లో ఒక ఎస్సే, అదే విధంగా లెటర్ రైటింగ్ అనేది ఉంటుంది. సార్ ఏ లాంగ్వేజ్ లో రాయాలి? ఇక్కడ మీరు చాలా మందికి ఇక్కడ డౌట్ వస్తుంది, ఇంగ్లీష్ లో లెటర్ రైటింగ్ రాయాలా, ఇంగ్లీష్ లో ఎస్సే రాయాలా? కాదండి, మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ లో రాయాలి. ఇక్కడ లాంగ్వేజ్ చూసింగ్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు తెలుగు అయితే తెలుగు అని, ఉర్దూ అయితే ఉర్దూ అని, హిందీ అయితే హిందీ అని, ఇంగ్లీష్లో రాసుకుంటామంటే ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. 8th షెడ్యూల్లో ఏవైతే రాజ్యాంగం 8th షెడ్యూల్లో ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో వాటిలో మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకోవచ్చు. ఇది 50 marks, ఎస్ఏ 25 marks, లెటర్ రైటింగ్ కూడా 25 marks. టోటల్ టైం ఎంత ఉంటుందంటే 45 minutes ఉండడం జరుగుతుంది ఈ లెటర్ రైటింగ్ ఎస్ఏకి. చాలా సింపుల్ అండి. ఇది ఒక క్వాలిఫైయింగ్ నేచర్ పేపర్ మాత్రమే. ఆ పేపర్ 1 అనేది కూడా ఇక్కడ మనకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది దానికి సపరేట్ వీడియో అనేది దానికోసం మనం చూసుకుందాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా 10th class లెవెల్ వరకు మాత్రమే అడగడం జరుగుతుంది. ఎక్కువ డీప్ గా కూడా అడగడం జరగదు. నెక్స్ట్, పేపర్ 1 పేపర్ 2 అయిపోయింది. పేపర్ 1 అయ్యే వాళ్ళని మాత్రమే పేపర్ 2కి పిలుస్తారు. అదే విధంగా ఒక నిమిషం, ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పేపర్ 1, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి, దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, దాని తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. క్లియర్? సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని చాలా మంది అడగడం జరిగింది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 1/4 నెగిటివ్ మార్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ 1 mark అయితే నువ్వు ఆ క్వశ్చన్ తప్పు చేస్తే 0.25 marks అనేది నీకు అడిషనల్ గా కట్ అవ్వడం జరుగుతుంది, డిడక్షన్ అవ్వడం జరుగుతుంది. రైట్. పేపర్ 2 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇది పెన్ అండ్ పేపర్ మోడ్. నువ్వు కంప్యూటర్లో టైప్ చేయాల్సిన అవసరం ఉండదండి. నువ్వు పెన్ అండ్ పేపర్ మోడ్లో ఒక పెన్ను వాళ్ళు ఇస్తారు, పేపర్ వాళ్ళే ఇస్తారు. నువ్వు లెటర్ రైటింగ్ ఎస్ఏని రాసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. క్లియర్? ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో అడిగితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది చాలా ఈజీ అండి. మిగిలిన డిఫెన్స్ సెక్టర్ జాబ్స్తో పోల్చుకుంటే, మిగిలిన జీడీ
కానిస్టేబుల్ వార్డ్ జాబులతో పోల్చుకుంటే దీని యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది చాలా వరకు ఈజీగా మనం క్లియర్ చేయొచ్చు. వాకింగ్ 1600 మీటర్స్ ఇన్ 15 minutes. ఇక్కడ వాళ్ళు రన్నింగ్ అని కూడా ఇవ్వలేదు, జస్ట్ వాకింగ్ 15 minutes లో 1600 మీటర్స్ ఈజీగా క్లియర్ చేయవచ్చు. ఈవెన్ మేల్లో కూడా ఎలాంటి మీరు లావుగా ఉన్నా కూడా 15 minutes లో 1600 మీటర్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఫీమేల్ అయితే 1 కిలోమీటర్ని 20 minutes లో ఈజీగా నడుచుకుని వెళ్ళిపోయినా మనం క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ సైక్లింగ్ ఉంటుందండి. 30 minutes లో హాఫ్ అన్ అవర్లో 8 kilometers సైక్లింగ్ చేయాలి. ఎవరికైనా ఇంకా సైక్లింగ్ రాకపోతే నేర్చుకోవచ్చు. అదేవిధంగా 30 minutes లో 8 kilometers బాయ్స్ అయితే, మేల్ అయితే. ఫీమేల్ అయితే 25 minutes లో 3 kilometers. ఫీమేల్ 25 minutes లో 3 kilometers ఈజీగా చేయొచ్చు అండి. అంటే 5 నిమిషాలు తక్కువ అరగంటలో 3 kilometers మనం తొక్కాలండి. ఓకే, దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ సైక్లింగ్ అనేది అందరికీ ఉండదండి. ఎవరైతే హవల్దార్ అండ్ డీజీపీఎం సిబిఐసిలో అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఈ సైక్లింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ హైట్ ఎంత ఉండాలి అంటే మేల్ అయితే 157.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఆ ఫీమేల్ అయితే 152 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. వెయిట్ అనేది దానికి తగ్గట్టు వెయిట్ అనేది లేడీస్కి, ఫీమేల్కి అయితే 48 kg. ఓకే, 48 kg వెయిట్ ఉండాలి. రైట్. సో ఎగ్జామ్ టైంలో మీరు పట్టుకెళ్ళవలసింది ఏదైనా ఒక ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ మీరు ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. ఈ రెండు పట్టుకెళ్తే మీకు కొంచెం చాలా వరకు ఫ్రీగా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం క్వాలిఫై మార్క్స్ ఇన్ పేపర్ 1 అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీకి 30%, ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 25%. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేది 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్కి ఒకవేళ 1 మార్క్ అనుకుంటే ఒక్కొక్కటి 100 మార్క్స్. ఆ 100 మార్క్స్కి నువ్వు ఓబీసీ కేటగిరీ అయితే 25 మార్క్స్ వస్తే నువ్వు క్వాలిఫై అవుతావు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావు. ఓకే, దాని తర్వాత పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 కూడా మనకి క్వాలిఫైయింగ్ నేచర్ అండి. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫిజికల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ, దాని తర్వాత పేపర్ 2. పేపర్ 2 అనేది క్వాలిఫైయింగ్ నేచర్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా ఉండాలి అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 40%, రిమైనింగ్ ఆల్ కేటగిరీకి 35%. ఓకే, రైట్. సార్ మరి అందరూ క్వాలిఫై అవుతే మరి అక్కడ తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఎలా వాళ్ళని ఫిల్ చేస్తారు అంటే అప్పుడు వీళ్ళు తీసుకునేది మెరిట్. మీకు పేపర్ 1లో మెరిట్ చూసుకుంటారు. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కూడా మెరిట్ మాత్రం మీరు ఖచ్చితంగా ఉండాలి. ఆ మెరిట్ ప్రకారం వాళ్ళ ఒక కట్ ఆఫ్ నిర్ణయించి ఆ కట్ ఆఫ్ వరకు వేకెన్సీస్ అనేది తీయడం జరుగుతుంది. సో ఎంత వరకు మీరు ఎక్కువ స్కోర్ చేసుకుంటే అంత మంచిది. ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయి అంటే రైట్ అండి, ఇదండి నోటిఫికేషన్ గురించి. ఎలా అప్లై చేయాలో చూసుకున్నాం. అదేవిధంగా ఏమేమైనా డౌట్స్ ఏమంటే ఇంకా మీరు కామెంట్ రూపంలో పెడితే నేను ఇంకా దాన్ని కూడా క్లియర్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి